బైబిల్ అంటే క్రైస్తవ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ అన్నమాట. బడిలోకి వెళ్తే టెక్స్ట్ బుక్లు ఉంటాయి. విద్యార్థులు ప్రతిరోజు చదువుకోవాలి. దేవుడు మనకు కూడా ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చాడన్నమాట, బైబిల్ అని. బిబ్లాస్ అనే ఒక గ్రీకు పదంలో నుండి బైబిల్ అనే మాట తెచ్చారు పండితులు. బైబిల్ యొక్క పరమార్థం ఏంటంటే ఎన్నో పుస్తకాల కలయికనే బైబిల్ అంటారు. బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. ఎన్ని పుస్తకాలు కలిశాయంటే 66 పుస్తకాలతో ఏర్పాటు చేయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. ఇది తాను నమ్మినటువంటి బిడ్డలకు దేవుడిచ్చినటువంటి ఒక వరప్రసాదం. చాలా మందికి తెలియదు బైబిల్ వరప్రసాదం. ఏదో పుస్తకం మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు, గుడైపోగా ఇంట్లో పాడేస్తున్నారు, బలాన్ని విసిరేస్తున్నారు. కొంతమంది ఆ తెలిసి చేస్తే దేవుడు క్షమించడు, తెలియక చేస్తే అన్నీ క్షమిస్తాడు. సందు దొరికింది కదా తెలిసి చేసి కూడా నేను తెలియక చేసిన అది మళ్ళీ కూడా చూసారా, చాలా ఉండే కండిషన్. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో రోజు పేపర్లో చూస్తూ ఉన్నా, తిరుపతి దేవస్థానంలో అందరంతా తిరుమలేసుని దర్శించడానికి వెళితే భక్తులందరికీ అక్కడ ఏం చేస్తారంటే లడ్డు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఏం చెప్తారంటే వాళ్ళు శ్రీవారి ప్రసాదం అనే పేరుతో దాన్ని పంచి పెడతా ఉంటారు. కొన్నిసార్లు దొరకడం లేదని, ధరలు పెంచారని కంట్రోల్ చేయడానికి టోకెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. లడ్డు కోసం చాలా మంది గొడవ పడతారు. మంచిదే, వాళ్ళ ఆ మతాచారంలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. ఈ రోజుల్లో క్రీస్తు సన్నిధికి వస్తే ఫలితం ఏంటి అడగవచ్చు కొంతమంది. మీరు వర్గీ చేయగా అవునా, ఏంటి అసలు ఆ ఫలితం క్రైస్తవులకే తెలియదు. ఇక అన్య జనాంగం అంటారా, వాళ్ళకి అసలు తెలియదు. అది చెప్పలేకపోవడం ఈరోజు బోధకుల యొక్క ప్రథమ తప్పు. ఎన్నైనా చెప్పు, అసలు ఏంటి అనేది చెప్పకపోతే ఫలితాలు రావు. దేవుణ్ణి ఎవరైతే రుచి చూసి తెలుసుకోగలరో, వాక్యం ఏం చెబుతుందంటే వాళ్లకు సంతృప్తిని ఇస్తారంట దేవుడు. మన ఇంట్లో కొన్నిసార్లు మా ఇంట్లో కూడా ఏదైనా కొత్త వెరైటీగా స్వీట్ కానీ చేస్తే ఏమంటారంటే బాగుందా అని అడుగుతారు. కూరలు కానీ ఏవైనా సరే చేసిన తర్వాత అదొక తృప్తి అన్నమాట. అందరూ బాగుంది భలే ఉందంటే చాలా సంతోషపడతాము. దేవుడు ఏమంటున్నాడంటే నన్ను రుచి చూసి మీరు తెలుసుకుంటే మీరందరూ కూడా సంతృప్తి పడతారు, నేను కూడా చాలా సంతోషపడతాను. జీవితాలు యేసుక్రీస్తు కొరకు మనం సమర్పించాలి. 34వ కీర్తనలో 8వ వచనంలో కీర్తనాకారుడు రాస్తారు ఒక మాట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని టేస్ట్
and see that the Lord is good. చక్కటి మాట. టేస్ట్, రుచి చూడండి ఎట్లా, and see that the Lord is good. దేవుడు రుచి కలవాడు అని చూడమంటున్నాడు. హింసకుడు, ఆ దినాలు భయంకరమైన దూషకుడైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత కాలంలో చాలా మంది యేసుక్రీస్తును తెలుసుకొని జీవితాలను సమర్పించిన వారు చాలా మంది ఉన్నారు సంఘ చరిత్రలో. అలాంటి వారిలో అగ్రగణ్యుడు, మహా గొప్ప వ్యక్తి సాధు సుందర్సి. ఆయన జీవితంలో ఏంటన్నమాట, ఆయన జీవితంలో ఎలా కలిగింది మార్పు? తన భావన వదులుకున్నాడు. ఆయన పడ్డ హింసలు నిజంగా ఆ చరిత్ర చదువుతా ఉంటే సుందర్ సింగ్ గారిని కన్నీళ్ళు వస్తాయి. బావిలో పడేశారు. భయంకరమైన శ్రమల మధ్య ఆయన మార్పు కలిగి ఎవరిచ్చారా మార్పు? దివి నుండి భూమికి దిగి వచ్చిన వాక్యమే ఆ మార్పు కలిగింది. బైబిల్లో ప్రథమమైన మాట వాక్యం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. బైబిల్ మీకు తెలుసని అనుకుంటున్నారు కానీ తెలియదు. నిన్న మొదటి నాకు తెలియదు. నేను చదువుతా ఉంటే నాకే ఆశ్చర్యం. దేవా, ఇన్ని మర్మాలు ఉన్నాయా బైబిల్ అనే ఆ గ్రంథంలో? ఎలా మార్పు వచ్చింది సాధు సుందర్ సింగ్ కంటే? దివి నుండి దిగి వచ్చిన వాక్యమే, ఆ వాక్యమే యేసుక్రీస్తు అని రాయబడింది బైబిల్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏవేవో ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తే దేవుడు మనకేం చేశాడంటే వరప్రసాదంగా యేసుక్రీస్తుని వాక్యాన్ని ఇచ్చాడు. చాలా గొప్ప కదా. దేనికంటే మనం అనుకోవచ్చు వాళ్ళు దేనికో పోరాడారు అక్కడ, కానీ మనం దేనికోసం పోరాడాలో ఈ బైబిల్ మనకు చెప్తాము. అంతకంటే రుచికరమైన పదార్థం ఇందులో నేను పెడితే మీరు దాన్ని ఎందుకు చెప్తలేదు? దాని రుచి ఎందుకు చూడలేకపోతున్నా? వాక్యముతో నిండిన బైబిల్ మానవ జీవితాలకు వెలుగునిచ్చి ప్రపంచ దేశాలను మేలుకొల్పింది. అదే అంటాడు కీర్తనాకారుడు చదివిన భాగంలో 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ల్యాంప్ అండ్ ఎ లైట్ ఆఫ్ అవర్ వే అండ్ అవర్ పాత్. మన త్రోవలకు, మన మార్గాలకు వెలుగై ఉన్నటువంటిది దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో మనిషి క్రైస్తవుడని కాదు, దేవుడు చెప్తున్నాడు మనిషి అనే మాట వాడుతున్నాడు. ఆయన మనిషి నిర్మించినప్పుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున క్రైస్తవుని చేయాలి. చాలా లోతుగా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మళ్ళీ అడుగుతా నేను వచ్చేవా. ఆయన మనిషిని చేసినప్పుడు మనిషిగానే చేశాడు, కానీ క్రైస్తవునిగా చేయడు. మనిషి బైబిల్ తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసు ప్రపంచంలో భూమి మీద బైబిల్ తెలియదు? ఎందుకు తెలియదు? మనం చెప్పలేదు. ఏవేమో బోధిస్తున్నారు, రకరకాల బోధలు. ఏమిస్తనే ఆ బోధలు మనకి? ఆయనేమో బైబిల్ని మీ వరకే మీరు అనుభవిస్తున్నారు,
నా గొడ్డివి కానివి చాలా ఉన్నాయి, వాటి విషయం ఏంటని ఆయన అడుగుతా ఉన్నాడు. కొంతమంది అడుగుతారు ప్రశ్న, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పండితులు బైబిల్లో వ్రాయబడిన మాటలు పదే పదే చెప్తూ మైకుల్లో చెప్తారు. వాళ్ళు చెప్తే వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నమాట. కొంత సమానం నమ్మండి నమ్మండి రక్షణ పొందండి అని అంటున్నారు, కానీ ఏంటి మీరు ఇచ్చే రుజువు? ఈరోజు మన ముందున్న పెద్ద ప్రశ్నలు సులువు. దేవుని సన్నిధిలో మన అందరం ఉన్నాం. ఈ పెద్ద ప్రశ్నకు మనం జవాబు వెతకాలి తప్ప. అడుగుతున్నారు చాలా మంది, ఏమంటే మీరు క్రైస్తవ టీచర్స్ కదా, పెద్ద ప్రసంగాలు ఫ్లెక్సీల మీద యేసు ప్రభు కనపడకపోయినా ఆ ప్రసంగికులు పెద్ద బొమ్మలేసి ఆయన చదువులు, ఆయన పేర్లు, ఆయన చదువుతూ ఆయన ఎన్ని దేశాలు తిరిగింది అవన్నీ రాస్తారు. ఈరోజు అలా మారిపోయింది క్రైస్తవ బోధలు. యేసు ప్రభు వేస్తున్నాడు, ఎక్కడో చిన్న వాక్యం రాస్తారు కింద, ఈ వాక్యము నా పాదాలకు దీపమని. అంత వాళ్ళని గురించి వక్తలని, వేదాంతులని, మహా గొప్ప ప్రసంగికులని అక్కడే నిజమైన బోధ. యేసు ప్రభు అదే చెప్పింది, మీరు బోధకులని పిలువబడటానికి తాపత్రయపడదు. మీ బోధకుడు అక్కడే యేసు ప్రభు. ఇక్కడే టీచర్. ఆయన మనం ధరించుకొని ఆయన ప్రకటించాలి. వాళ్ళు అడుగుతున్నారు, ఎత్తి చూపిస్తూ నమ్మండి నమ్మండి అంటున్నారు. అసలు బైబిల్లో దేవుని వాక్యంతో నిండి ఉన్నది, అన్ని దేవుని మాటలను రుజువులేంటి అంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? క్రైస్తవ సంఘాలు ఏం జవాబు చెప్తాయి? చూడండి, వెతకండి. మనం ఏం చేస్తున్నాం? ఏ వాడికి ప్రసంగాలు తీయగా మాట్లాడితే ప్రజలు వింటారని ఆశపడతారు బోధకులు, ప్రీచర్. కొంతమంది అడుగుతారు, అయిపోయిన తర్వాత బాగుందా? అది ఒకరికి భలే చెప్పారండి, అంతవరకు సెటిల్ అయిపోతుంది వాక్యం. అడుగుతున్నారు ఇక్కడ, దేవుని వాక్యముతో నిండి ఉన్నదని మీ మత గ్రంథాన్ని, మీ టెక్స్ట్ బుక్ను ఎలా రుజువు చేస్తారు? అవును, ప్రూవ్. ఇప్పుడు తేడా మన పాండిత్యం ఎలా చెప్పగలం? చాలా ఉన్నాయి, చక్కని జవాబులు ఉన్నాయి, చక్కని రుజువులు ఉన్నాయి. ఒకటి, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఎలా రాశారంటే వాక్యములో చక్కని మాట వాడారు. దైవావేశముతో. గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. అడుగుతారు అన్యులు తెలియక, ఈ ఎవరు రాశారా, ఎవడైనా మాకు ఎవడు, మత ఎవడు, మూక ఎవడు అని అడిగారనుకో, ఏం చేయాలి? మనం ఏం జవాబు చెప్పండి? ఎవరైనా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరనుకున్నారు? మనుషులే, నీలాంటి మనుషులే, కానీ వాళ్ళు రాసిన మాటలు ఉన్నాయే దైవావేశముతో రాసిన గ్రంథాలు. బైబిల్ గ్రంథం దైవావేశముతో అంటే దేవుని యొక్క ప్రేరేపణ చేత దేవుడు చెబుతా ఉంటే ఒక్క మాట కూడా వాళ్ళ సొంత మాటలు బైబిల్లో రాయలేదు. ఏ రచయిత కూడా 66 గ్రంథాలు రాసినటువంటి వాడు ఒక్క మాట కూడా. అన్ని దేవుడు చెబుతా ఉంటే, పరిశుద్ధాత్ముడు బోధిస్తా ఉంటే, ఎంతమందికి మనం ఈ బైబిల్ రీతిగా చెప్పగలుగుతున్నాం? వాళ్ళు రాశారు కదా బైబిల్లో మాటలే మనకు రోజు. వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను ఇలాగూ సెలవిచ్చు
చెప్పుచున్నానని ఒక రచయిత రాయాలి. మీరు ప్రవచనాలు చదవండి, యెహెజ్కేలు, యెషయా గ్రంథం, ఇర్మియా అన్ని ప్రవక్తల గ్రంథాలు. ఏం రాశారు వాళ్ళు? యెహోవా ఇలాగ చెప్పుచున్నాడు. ప్రతి దగ్గర ఆయన చెప్పిందే రాశారు వాళ్ళు. నేను ఇలా చెప్తున్నానని యెహెజ్కేలు రాయలేదు, నేను ఇలా చెప్తున్నానని ఇర్మియా రాయలేదు. నేను మీతో చెప్పున్నదేమనగా దేవుని మాటలు ఆయన ఏం చెప్తే అవి రాశాడు. బైబిల్ చదివేటప్పుడు ఇవి మనం జాగ్రత్తగా గమనించి నేర్చుకోవాలి. చెప్పాలి తెలియని వాళ్ళకు, అవివేకులకు, బుద్ధిహీనులకు, జ్ఞానం లేని వాళ్ళకి మనం పిలిచి వాళ్ళకు చెప్పాలి, ఈ మాట వాళ్ళది కాదు, దైవావేశంతో దేవుడు చెప్పిన రాసిన మాటలు చెప్పాలి. స్వయంగా బైబిలే చెప్తా ఉంది. సాక్ష్యం మీరు తెలిసినప్పుడన్నా అడిగారా బైబిల్? మీరు అడగల. క్రైస్తవం కాబట్టి కీర్తన పుస్తకం చేతిలో ఉంటే క్రైస్తవుడే, బైబిల్ చేతిలో ఉంటే క్రైస్తవుడే. కాబట్టి కనపడాలి లోకానికి. అలాగే మనం జీవిస్తా ఉన్నాం. మత జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. గాడ్ నెవర్ యాక్సెప్ట్. ఆయన కావాల్సింది యథార్థమైన జీవితం. బైబిల్ ఏం చెప్తుందంటే, నాలో ఉన్న మాటలన్నీ నావి కాదు, నేను దేవుని మాటలతో నిండిన గ్రంథాన్ని అని బైబిల్ చెప్తుంది. చదివారైపోయినా గ్రంథం అంతా చదివి అన్ని మాటలు దేవుని మాటలు. మరి ఆ గ్రంథం ఏమని చెప్పాలి? జవాబు, నా మాటలన్నీ దేవుని మాటలే. ఈరోజు చాలా మంది బయలుదేరారు, నిజాలను శంకిస్తున్నారు. మనం ఒక నిజం చెప్తే అబద్ధం అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇజాలకు అలవాటు పడ్డారు. ఇజం అంటే సిద్ధాంతం అన్నమాట. నిజాలేమో దేవుడు చెప్పి, ఇజాలేమో మనిషి సొంతంగా రాసిన సిద్ధాంతాలు. ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క మనిషి వేదాంతి రాశారు. నిజాలను మనం ఎప్పుడు నమ్మకూడదు. బైబిల్ చెప్పే నిజాలే మనకు ప్రాణంగా మనం ఎంచుకోవాలి. కొన్నిసార్లు ఈ సిద్ధాంతాలు మనిషిని గొడవలకు దిగుతాయి. నా సిద్ధాంతం వేరు, నీ సిద్ధాంతం వేరని గొడవలు పడతారు మానవ ప్రపంచంలో. కానీ దేవుడు చెప్పిన నిజాలు గొడవలు కలిగించారు. శాంతి సమాధానాలతో మన జీవితాలను నడిపిస్తాయి. రెండవ విషయం ఏంటంటే, బైబిల్లో దాదాపు 1000 పైన ప్రవచనాలు ఉన్నాయి. నాకు కూడా అన్ని తెలియదు, కొన్ని తెలుసు. నేను కూడా చెప్పనట్ల అంతా నాకు తెలుసని కొంతమంది చెప్తారు, కానీ నేను చెప్పను. అది చెప్పకూడదు కూడా. దేవుడు అడుగుతాడు కదా, నీకేం తెలుసు అని. ఏం చెప్పాలప్పుడు మనం? కనుక క్రైస్తవుడు తుది శ్వాస వరకు విద్యార్థిగానే బ్రతకాలి, నేర్చుకునే వానిగా బ్రతకాలన్నమాట. బోధకుడైనా, సేవకుడైనా, బిషప్ అయినా, మహా గొప్ప వ్యక్తి అయినా సరే నేర్చుకునే విద్యార్థిగానే గడించాలి జీవితాన్ని. 1000కి పైగా ప్రవచనాలు దేవుడే చెప్పాడు ప్రవక్తలతో. వాటిలో ఎన్నో నెరవేరాయి. తెలుసు మనందరూ. చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు కొన్ని నెరవేరుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా నెరవేరేవి చాలా ఉన్నాయి. ఈ ప్రవచనాలు గమనించండి. 66 గ్రంథాల బైబిల్లో మొదటి గ్రంథాన్ని మనం చదివినప్పుడు సృష్టి రాశాడు. సృష్టి వివరించబడింది. దేవుడు రాపిస్తాడు. తను ఎలా సృష్టిని చేశాడో అన్ని మత గ్రంథాలు లేదని. సృష్టి చరిత్ర, సృష్టి ప్రారంభం, అసలు ఈ అనంత విశ్వం ఎలా కలిగిందో బైబిల్లో మాత్రమే క్లియర్గా రాయబడింది. ఆది కాలంలో చెప్తారు. కలుగును గాక అనగానే
అన్నీ కలిగాయి. కానీ ఒక దగ్గర ఆగిపోయాడు దేవుడు. తెలుసా మీకు ఎక్కడ ఆగాడు? చెప్పండి. కలుగులు కాకని అన్నీ చేశాడు ఆయన. ఒక దగ్గర ఆగాడు. కొద్దిసేపు ఆగి ఆలోచన చేశాడు. ఏం చేయాలి చెప్పండి. బయలు తెలుసుగా అట్లా ఏం చేయాలని ఆగాడంటే పిలిచాడు. తండ్రి కుమారుడు రమ్మన్నాడు. పరిశుద్ధాత్మని పిలిచాడు. ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు. ఏమనుకున్నారో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున అదే దేవుడు అన్నీ చెప్పేశాడు. కలుగును గాక. మనిషి దగ్గరకు రాగానే క్రైస్తవుడు అనే చెప్పలేక మనిషి కావాలి. భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో ప్రతి మనిషి ఆయన కావాలి. గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ జీవితాలు. నువ్వెలా క్రైస్తవుడు అని చెప్తున్నావో ప్రతి మనిషి అలాగే పిలువబడాలి భూమి మీద. ఆ రోజు కోసం మనం గట్టిగా ప్రార్థన చేయాలి. ఆ రోజు కోసం మనం కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. దేవుడిని అడగాలి, దేవా ఎప్పుడు ఈ మార్పు. లెట్ us make man in our own image. మనము మన పోలిక చొప్పున, ఇమేజ్ పోలిక, లైక్నెస్, మన పోలిక చొప్పున మనం చేద్దాం. మనిషిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు మీ దగ్గర చూశారు మిమ్మల్ని మీరు? మనం ఏం చేస్తాం? వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి నేనే మనం మన జీవితాలు గడిస్తున్నాం. ఎంత తప్పు, ఎంత పొరపాటు. నీలో తండ్రి పోలిక, కుమారుని పోలిక, పరిశుద్ధాత్మ యొక్క ఆకృతిలో ఉన్నదని ఎప్పుడన్నా గ్రహించారా? కాలాలు, సమయాలు, కీర్తనకారుడు అంటున్న కాలగదులుని చేతుల్లో ఉన్నవంట. ఈరోజు మనిషి ఇష్టం వచ్చినట్టు లెక్కేస్తున్నాడు కాలాలు. మన మధ్య ఒక దేశంలో యేసు ప్రభు రేపే వస్తున్నాడని అందరూ ఊరు బయటికి వెళ్ళారు పొలాల్లోకి ఆయన ఎదుర్కోవడానికి. తప్పుడు బోధనలు కొన్నిసార్లు తప్పు చేపిస్తాయి. మనం కూడా నమ్ముతాం. ఎవరన్నా కొత్త వ్యక్తి వచ్చేసి యేసు ప్రభు దగ్గర కొనమోళ్ళు ఉన్నాడని శాంతిని పోతాం. ఉన్నాడా లేడా ఈ అసలు ఆలోచించే నిజాన్ని అన్వేషించడం మాని నిజాలకు అలవాటు పడ్డాడు మనిషి. అంతే దెబ్బతింది. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకే రోజు మనం గుర్తుడే జరుపుకున్నాం. మన రక్షకుడైన యేసు క్రీస్తు 300 ప్రవచనాలను ఒక్కరోజే నెరవేర్చిన మహా గొప్ప దేవుడు. ఒక్కరోజే తనను గురించి ఏం చెప్పబడ్డాయో 7 మాటలు కూడా 7 ప్రవచనాలు. చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం ముందుకెళ్దాం. 66 గ్రంథాలు చెప్పుకున్నాం. ఈ 66 గ్రంథాలను 40 మంది రచయితలు కొన్నేళ్ళు కష్టపడ్డారు. చరిత్రలో ఏదో కొన్నేళ్ళు చూపించాడు, మెన్షన్ చేశాడు. కానీ అది కూడా నాకు ఇష్టం లేదు చెప్పడం. ఇన్నేళ్ళు ఎందుకంటే బైబిల్ ఒక గని వంటి చాలా కాలం దే హావ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్క పుస్తకాన్ని సమకూర్చడానికి 40 మంది గ్రంథకర్తలు శ్రమ పడ్డారు. దేవుడు రోజు వాళ్ళతో ఉన్నాడు. ఆదికాండం రాసేటప్పుడు దేవుడు ఉన్నాడు. నిర్గమకాండం రాసేటప్పుడు ఆయన ఉన్నాడు. 66 గ్రంథాల వరకు రచించే ప్రతి గ్రంథానికి ముందు ఆయన ఉన్నాడు. 7 అనుకుంటున్నారేమో. బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం బోధనలు చేయాలి. ఇంకొక రహస్యం ఏంటో తెలుసా? ఈ 66 గ్రంథకర్తలు ఒకరికి ఒకరికి తెలియదు. చాలా మర్మం.
ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదు. కానీ వ్రాయబడిన సంగతులు ఒకదానికొక పొందికగా ఉన్నాయి. ఆలోచించేది ఎంత అసాధ్యమైన పని. దేవుని నడిపింప కాదు. దేవుని నడిపింపు కనుకనే ఎవరికెవరు తెలియకపోయినా నేను చెప్పిన మాటలు, మీరు చెప్పిన మాటలు అన్ని వాటికే ఏ మాత్రం కూడా తేడా రాకుండా పొందికతో ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పాలి వాళ్ళకి. బైబిల్ అంటే ఇది. ఈ మధ్య చాలా విప్లవంలాగా మాట్లాడారు కొంతమంది. ఎక్కడ పెడతారు బైబిల్? ఏం బైబిల్ అది? ఎవరిచ్చారని? చాలా మంది కలిసి రాసిన పుస్తకాలన్నీ తెచ్చి మీరు ఒక పుస్తకంగా పుట్టి బైబిల్ బైబిల్ అని చెబుతారా? చాలే పోవయా అన్నారు కొంతమంది. దాని జవాబు వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఏం చెప్పాలి క్రైస్తవ సంఘం? నిలదీసే మనుషులకు ఏం చెప్పాలి? మనం చాలా మంది రాశారు. దేవుడు సర్వవ్యాపి. ఇక్కడ ఉన్నాడు, ఇంకో దగ్గరికి అక్కడ ఉన్నాడు, ఇంకో దగ్గరికి అక్కడ ఉన్నాడు. అమెరికా పోతే అక్కడ ఉన్నాడు, రష్యా వెళ్తే అక్కడ ఉన్నాడు. ప్రపంచ నలుమూలల్లో అష్ట దిక్కుల్లో ఎక్కడ పెట్టినా ఆయనే ఉంటాడు. ఆయనే అసలైన రచయితగా ఉండి 40 మందిని ఏక మనసుతో నడుపుతాడు. సంఘం అలాగుని ఏక మనసుతో వందిలాడు. మనం చెప్పే బోధ ఏంటంటే మనందరి మనసులు ఏకమైతేనే వాక్యాన్ని మనం ప్రబలపరచగలం, ప్రకటించగలం. మనలో మనకు విభేదాలు, మనలో మనకు ఆయాసకరమైన విషయాలు ఉంటే వాక్యము ఫలించు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ముందున్నాడు, వాళ్ళ వెనకున్నాడు, వాళ్ళ పట్టున్నాడు. రాసే ప్రతి మాటలో ఆయనే రచయిత, వాళ్ళు కాదు. అందుకే బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు, హోలీ బైబిల్. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు రాసిన మాటలు. మానవుడు ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అన్ని పరిశుద్ధులు నడిపాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం. మొన్నటి వరకు భూమి మీద ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈరోజు అందరూ పెడుతున్నారు మాది పరిశుద్ధ గ్రంథం, మాది పరిశుద్ధ గ్రంథం, మాది పరిశుద్ధ గ్రంథం అని. చూసారా? అపవాది చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు. బైబిల్ని దెబ్బకొట్టడానికి చూస్తున్నాడు. ఇదే నీతి పుస్తకం, మాది కూడా పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ భగవద్గీత, ఇంకా రకరకాల పుస్తకాలు మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ నమ్మకం. కానీ మనం బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేయాలి. ఎందుకు పరిశుద్ధ గ్రంథం? దేవుడు తోడై ఉండి ఆయన చెప్పి నడిపించిన మాటలు కాబట్టి అన్ని పరిశుద్ధ మాటలే. ఒక్క మాటకు 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్. అన్ని అధ్యాయాలు, అన్ని మాటలు ఆయనదే. ఎప్పుడన్నా ఎక్కడ పెట్టారా మీరు? ఈ దినాల్లో పని గట్టుకొని విమర్శలు చేస్తా ఉన్నారు. అదే సమయంలో దేవుడు మరొక కార్యం చేస్తా ఉన్నాడు. బైబిలు నా జీవితాన్ని మార్చిందని ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఒక ప్రక్క విమర్శలు, ఒక ప్రక్క సాక్ష్యాలు. దైవ చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. విమర్శలకు తావు లేకుండా క్రైస్తవుడు బైబిల్ని ప్రకాశింప చేయాలి. వాక్యము ఒక్కటే హృదయాన్ని తట్టి లేపే, ఇంకేది కాదు. దేనికి శక్తి లేదు. నీ హృదయాన్ని రంజింప చేయాలన్నా, నీ హృదయాన్ని వెలిగించాలన్నా, నీ హృదయంలో ఉన్న చీకటిని పారద్రోలాలన్నా
వాక్యమే వాక్యమే ఆశ్చర్యకరుడైన దేవుడు కొంతమందిని లేపుతాడు. నా జీవితాన్ని మార్చింది ఆయన. అబ్దుల్ హక్ ఇస్లాం నుండి వచ్చినటువంటి మహా గొప్ప పండితుడు, భక్తాగ్రేసర్. ప్రపంచ ఇస్లాం దేశాలకు సవాల్ చేసినటువంటి ఏకైక భక్తాగ్రేసర్ ఆయన. రండి చెప్పండి. నేను చెప్తున్నాను యేసుని గురించి. ఈరోజు వరుసగా వస్తా ఉన్నారు చాలా మంది. పగలు నేను గుళ్ళో కూర్చుంటే అంతా ఇస్లాం లేడీస్. అది చాలా ఆశ్చర్యం. నేను స్త్రీల సమాజంలో చెప్పాను. ఒక ఆమె మా పేరు ఈసు అని పెట్టుకున్నారు. ఆయన మా పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తే యేసయ్య మాకు ఇచ్చాడు ఈ అమ్మాయిని, అందుకే యేసు అని పేరు పెట్టారు. ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడు లేపుతాడు. నువ్వు నేను మాట్లాడుతున్న మౌనంగా ఉంటే ఆయన ఉంటాడా? ఆయన ఉంటాడా? ఏమన్నాడు? మీరు సాక్ష్యం చెప్పకపోతే యెరూషలేము కుమార్తెలారా, నేను ఈ రాళ్ళతో ఏమన్నాడు? మాట్లాడిస్తా. రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు అరుస్తాయి, రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. నువ్వు చెప్పేదేంటి అన్నాడు. బైబిల్ దేవుడు ఇంకా గొప్ప మాటలు అన్నాడు. తన గ్రంథాన్ని తన మాటలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒప్పుకోడు. ఏమన్నాడు తెలుసా? తన మాటలు ఎలాంటివో, తన మాటలు ఏం చెప్తాయో చెప్పాడు ఆయన. తెలుసా మీకు? ఎక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు? ఇప్పుడన్నా ఆలోచన చేశారా? బైబిల్ ఉందా? మీకు బైబిల్ ఉందా? ఉంది. బైబిల్ ఉందా? ఉంది. బైబిల్ ఉందా? ఉంది. అందరు చెప్తారు. చూపిమని అందరు చూపిస్తారు. ఏముంది బైబిల్లో ఏముంది? వాటి వాటి తెలియదు. అది తెలియదు. చాలా విచారం కదా. క్రైస్తవుడు నిత్య విద్యార్థి అన్న సంగతిని మర్చిపోకూడదు. ఏదో మనకు అవకాశం వచ్చింది కదా, ఆ కొద్దిసేపు ప్రసంగానికి సిద్ధపడి, శనివారం ప్రసంగం సిద్ధపడి, ఆదివారం 4 మాటలు చెప్పి ప్రజలు మోసపోతానని బోధకులు బయలుదేరేది. రోజుల్లో సంఘాలు చాలా మంది సంఘం కావాలని ఒప్పుకున్నారు. 24 గంటలు శ్రమ పడాలి క్రైస్తవ బోధకులు. స్టడీ లైఫ్ ఉండాలి క్రైస్తవ సంఘ కాపాడాలి. ఒక శనివారమే 4 మాటలు పేదాల మీద పెట్టుకొని సంఘంలో బోధిస్తే అది బోధ? అది ఉద్యమమా? నేను చెప్తున్నాను, చాలా మంది బోధకులకు అలా చేయదు. ప్రజలను మనం మోసం చేయకూడదు. నీ పనిలో నిమగ్నమై నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నారో దానికి నీ జీవితాన్ని అంకితం చేసి స్టడీ మాట్లాడు. దేవుడితో మాట్లాడు. ఆయన వెల్లడి చేస్తాడు. ఆయన కార్యాలు చేసే దేవుడు. ఏమన్నాడు తెలిసిన? దేవుడు అన్నీ చెబుతున్నాడు కానీ ఆయన మాట చెప్పలేదు. ఏమంటాడంటే, నా మాట ఒక దగ్గర అంటాడు, అగ్ని వంటిది కాదా? ఎక్కడ మీరు భలే అడుగుతున్నారు పాస్టర్ గారని తెలుసు. నాకు మీరు అంటారండి. సరంగడికి ఎవరు చెప్తారంటే కదా, నా మాట అగ్ని వంటిది కాదా? బండలు బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఎవరో చెప్పించాడు. కొంతమంది అనవచ్చు, ఆయన చదివాం కానీ ఎక్కువ తగలైతే కలుగుతారు. ఏమన్నా రాళ్ళు అంతా గబుతున్నా. నేను చాలాసార్లు బయలుదేరిన ఈ మాట ఎక్కువ తగలిగితే ఏంటండి కాదు బయలు. ఇక్కడ ఎంత బాధ్య పరిస్థితుల్లో మనం దిగబారిపోతున్నాము. ఎవరన్నారండి? ఎవరితో చెప్పాడు ఈ మాటలు? ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్. నా మాట అగ్ని వంటిది కాదు. ఫైర్ ఈజ్ నాట్ లైక్ మై వర్డ్. లైక్ ఏ హ్యామర్, సుత్తి, హ్యామరింగ్ అంట. సుత్తి వంటిది కాదా? రాళ్ళను బ్రద్దలు చేసే కదా దేవుని మాట. ఆయన కోపం మాట. నా మాట అగ్ని వంటిది కాదా?
భయపడుతున్నారా దేవుని మాటలకు? దేవుని మాటలకు భయం ఉందా? ఈరోజు మనిషి భయపడలేదు, ఎవరు భయపడలేదు. నా మాట అగ్ని వంటిది అన్ను ఒక రవ్వ పడితే ఏమైపోద్ది భూలో? ఏమా ఇలాంటి శక్తి గల మాటలతో నిండిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం భూమి మీద. స్తోత్రం చెప్పండి. ఎంత శక్తి కలిగిన మాటలు. ఈ రోజు కూడా గ్రంథాలన్నీ తెచ్చి బాగా పెడితే రాజే గ్రంథం ఏదంటే బైబిలే. ఒక సభలో ఉన్నట్ల ఒక పంపులుగా క్లాస్ అందరు పుస్తకాలు తెచ్చి పెడితే బైబిల్ అడుగు పెట్టినన్ని భయం పెట్టారు. ఒక విద్యార్థి లేచి మా బైబిల్ని కింద పెడతావా అని చెప్పి కోపంతో అన్ని కింద పెట్టి దాని మీద బైబిల్ పెట్టాడు. మళ్ళీ మ్యాథ్స్ గారి కోపం వచ్చి ఆ బైబిల్ పైన తీసి మధ్యలో పెట్టాడు. పిల్లోడు నవ్వి చప్పట్లు కొట్టి భలే చేశారు సార్, కరెక్ట్ పని చేశారు. ఆ వాటికి కింద ఉన్న వాటికి మధ్య వాడిది మా బైబిలే అన్నాడు. అవునా కాదు? ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన బైబిల్ రాజగ్రంథము. రాజగ్రంథము ఎంత గొప్ప గ్రంథము. ఈ రోజు కూడా బతుకున్న గ్రంథం ఏది అంటే బైబిలే. అన్ని చచ్చిపోయాయి. ఆల్ బుక్స్ ఆర్ డైడ్. బైబిల్ ఒకటే సజీవుడు. ఎందుకంటే ఇందులో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు కావాలి. మీకు ఇందులో ఉన్న దేవుడు సజీవుడు కాబట్టి ఈ గ్రంథము సజీవ గ్రంథము. ఒక ఆయన భక్తి చేస్తాడు, 110 సార్లు చదివాడట బైబిల్. ఆయన ఏమన్నాడంటే ఇంకా చదవాలి అనుకుంటున్నాను కానీ నా వయసు అయిపోయింది. నా వయసు అయిపోయింది. మనం ఎన్నిసార్లు చదువుతున్నాం బైబిల్? ఎన్నిసార్లు చదువుతున్నాం బైబిల్? ఇచ్చిన పాటని చదివేది మా ఆదివారం చదువుతున్న బైబిల్ ఇంత చదువుతారు. ఇది పోయినాక ఒక ఆయన 120 సార్లు చదివాడు. చరిత్రలో సువర్ణాక్షర యుగాలు ఉన్నాయి. అదినాలో ఒక ఆమె తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాను, మీ అందరికీ తెలుసు. ఒక సహోదర స్త్రీ, ఒక తల్లి మౌనిక, కుమారుడు బాగుపడాలని నిత్యము ప్రార్థన చేసేది. పాపం బైబిల్ చదివి రోజు ప్రార్థన చేసేది. దేవా, నా కుమారుడు ఇలా తయారైపోయాడు, ఇలా ఉన్నాడు, తప్పు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, తుంటరి పనులు అల్లరి చేస్తున్నాడు, నా బిడ్డను కాపాడమని ప్రార్థన చేసేది. ఆ కుమారుడు పేరు అగస్తి, తల్లి మౌనిక. ఒకరోజు బైబిల్ ఏం చేసి తెలుసా? అగస్టిను ఒక పండితుడు మాట్లాడుతూ ఉంటే గార్డెన్లో ఎందుకు బైబిల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతా ఉన్నాడట. ఎవరు చెప్తున్నారు వెనుకుంది, దీనిని తీసి చదువు, దీనిని తీసి చదువు. ఎవరు చెప్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఒక స్వరం వినపడతా ఉంది, దీనిని తీసి చదవమంటే ఇట్లా తీశాడు. ఏముందో తెలుసా? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటూ. ఎక్కడుంది మాట? ఎవరు రాశారు? నా సొంతం చదివినట్టున్నాయి. ఎక్కడుంది? పౌలే రాసింది. ఎక్కడే ఎవరు రాశారు? ఎక్కడ? రోమా 13:13. రోమా 13:13లో ఆ మాట తీసి 1కి 10 సార్లు అతను చదువుకొని ఏంటి మాట ఆలోచన చేసి నడుస్తుంది. నేను అల్లరితో కూడిన ఆటపాటలాడుతున్నాను. దేవుని వాక్యం వెలుగు నింపి
అనుకోని మాట, దేవుని మాటలు ప్రతిధ్వనించి అల్లరి చిల్లరితో కూడిన ఒకటి 10 సార్లు ఆ హృదయంలో ఆవేదన, ఒకనాటి అల్లరి, ఒకనాటి తుంటరి, ఆ తర్వాత దినాల్లో అపోస్తలుడైన పౌలు తర్వాత అంతటి అగ్రస్థానాన్ని అలంకరించిన తండ పితరుడు అగస్త్య ఏం చేశాడో తెలుసా? ఓ రోజు ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థన చేసి వరుసగా రాస్తా ఉన్నాడు పుస్తకంలో. ఏమని తెలుసా? దేవా, నేను నిన్న అబద్ధం ఆడాను. రాసేసాడు. ఏ అబద్ధం ఆడావు? అది ఒప్పుకున్నాడు. మొన్న మా అమ్మను తిట్టాను. ఏం తిట్టావు? అది రాసేసాడు. దేవుడు చూస్తా ఉన్నాడు. ఒప్పుకోలు అనే గ్రంథం, కన్ఫెషన్స్ అంటారు. అన్నీ ఒప్పుకున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఆ గ్రంథం ఆనింది. అగస్త్యుని రచించిన గ్రంథం సంఘ పితరునిగా తన జీవితాన్ని గడించాడు. ఎందుకో తెలుసా? వాక్యమే అతను మార్చింది. మనిషిగా క్రీస్తు సన్నిధిలో ఆహ్వానిస్తున్నాడు. వాక్యము మనల్ని ఆకర్షిస్తుంది. వాక్యము మనల్ని దేవుని తప్పు తిరిగేలా తిప్పుతా ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే మరొక మహానీయుడు, మన బ్యాప్టిస్ట్ పితామహుడు విలియం కేరీ, ఆయన ఏం చేశాడంటే ఆయన దేశాన్ని వదిలిపెట్టడానికి ఒక కారణం. ఒక రోజు బైబిల్ చదువుతా పాపం వాక్యం తీశాడంట. తీగానే యెషయా గ్రంథం కనపడింది. 54వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఆయన కనుదృష్టి పడింది. ఏముందో తెలుసా? అక్కడ నీ గుడారపు స్థలమును విశాలపరచును, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులు దిగగొట్టుము. ఆయన ఆధ్యాత్మిక ప్రేరేపణ. నేను ఇక్కడే నా దేశంలో ఉంటే ఈ పని నేను చేయలేను. వెంటనే భారతదేశానికి బయలుదేరాడు. కలకత్తా సిరంపూర్ నగరంలో దిగి మహా గొప్ప వేదాంత. ఈ రోజున సిరంపూర్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, ఆయన చనిపోయినప్పుడంట ఆయన పెంచిన పూల మొక్కలు చెట్లన్నీ తలలు వచ్చాయి, ఏడ్చాయి. రోజు నీళ్లు పోసి ఒక్కొక్క మొక్కని భుజం తగ్గి పలకరించినట్టు పలకరించేవాడు. అంతటి మహా గొప్ప వ్యక్తి బ్యాప్టిస్ట్ పితామహుడు చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఉద్ధరించినప్పుడు వేదాంతి ఆయన ఈ కాలను దిగగొట్టడానికి ఆయన దేశాన్ని వదిలిపెట్టి వర్తమానాన్ని తెచ్చాడు. మతపరమైన విద్యలతో పాటు సెక్యులర్గా కూడా కళాశాలను స్థాపించారు. ఈరోజు కూడా సిరంపూర్ విలియం కేరీ గారి మాటలు ఏ మాటలు రాశారు తెలుసా? ఆయన సమాధి మీద అద్భుతమైన మాటలు రాశారు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఈ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెట్టు. తలపెట్టు, కనిపెట్టు. మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఏ ఒక్క రోజున దేవుని నుండి గొప్ప కార్యములు తలపెట్టామా? పోనీ దేవుని కొరకు గొప్ప కార్యములు చేపట్టామా? రెండు లోకములలో అవి మనం పాటించడం లేదు. బైబిల్ అనే మాట మొట్టమొదట ఎప్పుడు వచ్చిందో తెలుసా? మీకు ఎప్పుడు వాడారో తెలుసా? కొన్ని సంవత్సరాలు, ఓ 10 ఏళ్ళకి. ఏం చెప్తుందంటే సంఘ చరిత్ర, బైబిల్ అని మొట్టమొదట వాడిందంట క్రీస్తు శకం 150వ సంవత్సరం, మొదటి శతాబ్దం చివరి బైబిల్ అనే మాట వాడబడింది. ఆ దినాలు నేటి వరకు అదే మాట దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. బైబిల్ బైబిల్ బైబిల్. మన హృదయాల్లో బైబిల్ ప్రతిధ్వనించాలి. ఆ 3 అక్షరాలు మన హృదయాల్లో నిరంతరం ఉండాలని దేవుని కోరిక. అదే విషయంలో ఇంకొక ఆయన రిఫర్మేషన్ సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ మహాశయ, పోపుల ఆధిపత్యంలో ప్రపంచం అంతా నలిగిపోతా ఉంది.
ప్రజలకు వెళ్తే పోపు ఏ చెప్తే అదే బైబిల్ తెరచి నువ్వు చదవడానికి వీలేదు. ఇదే బైబిల్ ఉందా తీసురా వాళ్ళ నువ్వెవరా బైబిల్ చదవడానికి? బైబిల్ నేనే చదవాలా. పోపుల ఆధిపత్యంతో ప్రపంచం నలిగిపోతున్నప్పుడు మార్టిన్ లూథర్ మహాశయుడు వాక్యములో అభివృద్ధి చెందాడు. వాక్యం చేత ఆకర్షించబడి నువ్వెవరు బైబిల్ నీ చేతుల్లో పెట్టుకోవడానికి మా అందరి చేతుల్లో ఉండాలని పోరాడి సంఘ సంస్కరణ ఈరోజు ప్రపంచంలో అందరి చేతుల్లో బైబిల్ ఉండడానికి మూల కారకుడు మార్టిన్ లూథర్ మహాశయుడు. విటన్బర్గ్ దేవాలయ ద్వారా కూడా 95 సూత్రాలు పోపుల ఆధిపత్యం నశించాలి, కోటసి పోవాలి, పాపసి పోవాలని ఆధిపత్యాన్ని అనగదొక్కి బైబిల్ని బయటికి తెచ్చి ప్రపంచానికి అందించిన మహానుభావుడు మార్టిన్ లూథర్ మహాశయుడు. ఇంకా బైబిల్లో మనం గమనిస్తే 2 నిబంధనలు ఉన్నాయి. అయిపోవచ్చు గుర్తు చెప్పాలి. 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, ఇంకోటేమో కొత్త నిబంధన. ఇంగ్లీష్లో ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు, పాత నిబంధన. కొత్త దాన్నేమో న్యూ టెస్టిమెంట్ అంటారు. ఈరోజు ఒక సంస్థ బయలుదేరింది, బైబిల్ అంతక్కర్లేదు, ఒక న్యూ టెస్టిమెంట్ పట్టు చుట్టూ పుస్తకం తయారు చేసి దేవుళ్ళు పెట్టుకుని బరువు ఉన్నది కదా అట్లా బయలుదేరారు కొంతమంది. తప్పదు. 66 గ్రంథాలు మనం వేయాలి. పరిశుద్ధ గ్రంథానికి 66 గ్రంథాలే కానీ 27 గ్రంథాలు అనలేదా? పాత నిబంధన కొత్త, వితౌట్ ఓల్డ్ టెస్టిమెంట్ దేర్ ఇస్ నో న్యూ టెస్టిమెంట్. కనుక మనం గ్రహించుకోవాలి. వ్యవస్థ 66 గ్రంథాలు, 27 గ్రంథాలు కొత్త నిబంధనలో. మొదట 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం, తర్వాత పెద్ద చిన్న పత్రికలన్నీ కలిపి 21 పుస్తకాలు. ఆఖరిలో చివరి గ్రంథం ఏది? మొత్తం 27 పుస్తకాలు. చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. బైబిల్ ప్రధాన సందేశం ఏంటో తెలుసా? గురించుకోపోతా ఉన్న ప్రధాన సందేశం రక్షణ. ఏ గ్రంథంలో ఈ కార్యం జరగలేదు, ఒక్క బైబిల్లోనే ఈ కార్యం జరిగింది. మనం ఇంకను పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. రక్షణ బైబిల్ యొక్క ప్రథమ ఉద్దేశం. ఇందులో రక్షణ కర్తవ్యం తెలుసా? వెతకండి. 66 గ్రంథాల్లో వెతికితే జవాబు ఏసే రక్షణ. మార్గం ఏంటో తెలుసా? రక్షణ మార్గం విశ్వాసం. ఫెయిత్ ఆనర్స్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి మహిమ పరుస్తుంది. వారసులు ఎవరో తెలుసా? పరలోక రాజ్య వారసు. రక్షణ బైబిల్ యొక్క ప్రముఖ ఉద్దేశం. రక్షకుడు యేసే, మార్గం విశ్వాసం. వారసులు ఎవరో తెలుసా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనమే స్తోత్రం చెప్పండి. సంఘము క్రైస్తవ సంఘం. పరలోక వారసత్వానికి మనం తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. God has chosen us. మనం ఎంపిక చేసుకున్నాడు. సంపూర్ణంగా మనం ఆయన నమ్మాలి. బైబిల్ సామాన్య గ్రంథాలు కాదు, అన్ని పుస్తకాలు లాంటిది కాదు. ఎక్కడైతే కట్టకూడదు బైబిల్ అని చెప్పి అదే సమయంలో బైబిల్ ఇస్ నాట్ ఏ గాడ్. బైబిల్ దగ్గర చెప్పలేసుకుంటారు కొంతమంది. అది దేవుడు కాదు. బైబిల్ దేవుడు ఇచ్చిన గ్రంథం, ప్రామాణిక గ్రంథం. ప్రారంభంలో చెప్పారు టెక్స్ట్ బుక్ అని. ఇదే దేవుడు ఇచ్చిన ప్రసాదం. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని అందరికి ఇస్తా ఉంటారు. బంధువులకి పెడితే 2 మార్కొచ్చు తెలుసా? నువ్వు నేను వెళ్ళొచ్చాను కొంచెం తినండి అన్నాడు మా సాయంత్రం కదా. ప్రసాదం, ఇది వరప్రసాదం. దీన్ని ఎంతమందికి పంచారు చెప్పండి, నిజం చెప్పండి. ఎంతమందికి మనం వరప్రసాదాన్ని పంచుకున్నాం? వాక్యాన్ని పంచడం అంటే
కదా, అంతకంటే గొప్ప మార్గం నేను చెప్పండి. వాక్యము దివ్య వరప్రసాదం. అదే సమయంలో వాక్యాన్ని గురించి ఏ రాశాడు తెలుసా? తేనె కంచెను మధురమైనది. మంచి మాటలు మీ వాక్యములు. కీర్తనాకారుడు 119లో 103వ వచనములో అంటాడు, నా జిహ్వకు ఎంతో మధురములు, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అని. కొన్నిసార్లు డూప్లికేట్ లడ్డు రావచ్చు, తీపి ఉండవు. అప్పుడప్పుడు పేపర్లు వేస్తుంటారు, లడ్డులో నాణ్యత లేదు, అది లేదు, ఇది లేదు. వరప్రసాదం. కానీ బైబిల్లో ఇది లడ్డు కంటే, ప్రపంచంలో ఉన్న తీపి పదార్థముల కంటే, తీయనని తేనె కంటే, జుట్టుకైన దారుల కంటే తీయనైనది దేవుని వాక్యం. ఆ వాక్యమే నన్ను మనందరినీ స్థిరపరిచేది. ఆ వాక్యమే నన్ను మనందరినీ బ్రతికించేది. ఆ వాక్యమే నన్ను మనందరినీ నడిపించేది. వాక్యం దొరికినందున ఆయన ఏమంటాడు? నాకు క్రొవ్వు మెదడు దొరికిందంటాడు. అందులో ఆత్మను అభివృద్ధి చేసేది, ఆత్మ అభిమానాన్ని బలపరిచేది వాక్యమే. ఆత్మ ఫలములు ఫలించాలని మనం అనుకుంటే ఆ శక్తినిచ్చేది వాక్యమే. 66 గ్రంథాలు వెరసి 1189 అధ్యాయాలు నిత్యము భూమి మీద విరాజిల్లే సత్యవేదం బైబిల్ మాత్రమే. ఏంటిది? సత్యవేదం, సజీవ గ్రంథం, పరిశుద్ధాత్మదేవుడు ఆ రీతిగా మన అందరినీ బైబిల్ ద్వారా మరి ఆయన సాక్షులుగా మధ్యలో చేయాలని ప్రార్థన చేద్దాం. ఇతరులకు ఈ వరప్రసాదాన్ని పంచిపెడదాం. దేవుడు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి దేవుడు చెల్లిద్దాం. వాక్యము ఫలించినట్లుగా